డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఓకే సార్, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. రెడీ సార్, రెడీ ఎలా ఉండండి సార్, రెడీ
రెడీ స్మైల్ రెడీ కొంచెం వెనక్కి జరగాలి సార్. పూలు వేసేయండి, వేసి గ్రూప్ ఫోటో వేసేయండి. కొంచెం వెనక్కి సార్. సార్ ఇక్కడ ఏమండి? ఎలా ఉందండి సార్? చూడండి సార్, ఇది తిరగండి. దగ్గర రండి సార్, దగ్గర రండి సార్. కొంచెం ముందుకు రండి అమ్మా. ఒక ఫోటో సార్, ఒక ఫోటో దగ్గర రండి అందరు. కొంచెం వెనక. అమ్మా ఇక్కడ చూడాలమ్మా, చూడండి సార్. అలా ఉండండి, ఆ గొడుగు చూడట దానికి. రెడీ
ఒక ఫోటో అమ్మా కొంచెం వెనక్కి జరగండి మీరు కూడా కొంచెం వెనక్కి జరగాలండి ఇంకా మీరు కూడా జరగండి సార్ కొంచెం వెనక్కి సార్ రెడీ అమ్మా చూడాలండి ఎలా ఉందండి రాని వాళ్ళు దయచేసి అందరు రండి. దయచేసి అందరు రండి. బ్యాలెన్స్ ఎవరున్నా జెంట్స్ కానీ లేడీస్ కానీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హలో సిద్ధమ్మ అందరూ వచ్చారమ్మా. మిగతా రాని వాళ్ళు అందరూ తప్పనిసరిగా రండి. సార్ ఒకరి హలో ఇంకా మిగతా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వచ్చి పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిమిషం నిలబడాలి సార్. ఫోటో కొంచెం వెనక్కి సార్ కొంచెం వెనక్కి రౌండ్గా ఓకే సార్ రెడీ ఓకే సార్ సార్ ఇక్కడ సార్ రెడీ రెడీ అండి అలా ఉండండి సార్ రెడీ మన వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఎవడయ్యా శేఖర్ మన వాళ్ళందరూ రండి. మన పాల్గొన్న సార్కి ఇప్పుడు సన్మానం జరుగుతూ ఉంది. అలాగే లేడీస్ కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. తీసుకోండి అజయ్ నరేంద్ర రవిచంద్ర రాధాకృష్ణ ఐడే పూర్తి తీసుకోండి. మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చి
పాల్గొన్న సార్కి సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. హలో, బాలగురునాథం సార్తో ఫ్యాన్స్ ఎక్కువ బాలగురునాథం సార్కి. బాలికలందరూ ఒకసారి తీయించుకుందాం, తర్వాత బాలురు అందరం ఒకసారి తీయించుకుందాం. అట్లా సెగ్రిగేట్ చేసుకుంటాం. ఎందుకంటే సార్కి యూత్ చాలా ఫాలో అయింది సార్కి, కాబట్టి బాలురు అందరూ ఇట్లా వచ్చేయాల్సిందే. బాలురు అందరూ ఇట్లా వచ్చేయాలి. బాలికలు విత్ బాలగురునాథం సార్ ఫోటో తీసుకుంటారు. బాలురు అందరూ కిందకు వచ్చేయండి, తర్వాత తీసుకుందాం మనం. రెడీ అమ్మా, రెడీ? ఎలా ఉనండి? రెడీ అమ్మా, రెడీ? రెడీ? స్మైల్, స్మైల్ అమ్మా. ఇక్కడ చూడాలండి. రెడీ సార్? రెడీ సార్? రెడీ 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 ఎలా ఉనండి? ఎలా ఉన్నాను సార్? రెడీ రెడీ ఎలా ఉన్నాను సార్? రెడీ 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 వెనక్కి రాసిన కెమెరా వెనక్కి. ఓకే. ఎవరు వాళ్ళని Hey!
ఇండియాలో ఆయన ఒకటే ఇచ్చేది ఎవరు ఇచ్చేది మీ ఎస్పీ ఆ తర్వాత బాలగురవయ్య గారు అనౌన్స్ చేసినట్టు షెడ్యూల్ నరేంద్ర రెడ్డి గారు ఇంట్లో మనకు 6 to మైక్ పట్టుకుని రాదు ఏమనుకో బాగుంది. అందరికీ నమస్కారం. చిన్న రిక్వెస్ట్, మా సోదరిమణులు మా సోదరులందరూ సాయంత్రం ఇంటికాడ భోజన కార్యక్రమం చేస్తున్నాం. తప్పని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా అతిథి సేవించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారాలు. నా పేరు మార్ కమలాకర్ రెడ్డి, తిప్పవరపాడు. మా భార్య పేరు సునీత. నాకు ఒక కుమారుడు కార్తిక్ రెడ్డి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నెక్స్ట్ రవీందర్ రెడ్డి. సక్సెస్ చేసిన బాలగురవయ్య, కన్నా సురేంద్ర బాబు, కమలాకరు, వేణుగోపాలు, టీ బాబు అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆ ప్రోగ్రామ్ని ఈ విధంగా గ్రాండ్ సక్సెస్ చేసిన వీళ్ళకి చెప్పకుండా నా గురించి నేను చెప్పుకోకూడదు. మేము ఇక్కడ లోకల్ లేకపోయినా మా బాలగురవయ్య అయితే కురుగొండ ఉండేది, అక్కడి నుంచి వచ్చి 2-3 రోజుల నుంచి చాలా కష్టపడి చేశాడు. ఈ గ్రూపు ఇంత మందిని గ్రూప్లో తీసుకురావడానికి మెయిన్ కారణం ఇతను, పైడి కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా. పేరున నేను పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు. ఈ కార్యక్రమానికి సహకరించిన మన మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు పానుగంటి రవీంద్ర కుమారు. నేను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాచర్ల చేస్తున్నాను. నా భార్య పేరు నాగలక్ష్మి. గుంటూరు ఐజీ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తారు. నాకు ఒక కొడుకు, కూతురు. నా కొడుకు లాయర్గా మొన్న లాస్ట్ వీక్ లాయర్గా చేర్చాను గుంటూరులో. నా కూతురు బీఎస్సీ బయోటెక్నాలజీ అయిపోయింది. ఇప్పుడు ఎంఎస్సీ బయోటెక్నాలజీ రేపు 11th జాయిన్ చేస్తున్నాను. ఇది నాది. వేణుగోపాల్, గుంటూరు. ఊరి పేరు కాదు, ఇంటి పేరు గుంటూరు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలవ. గురువులకు పాదాభివందనం. నా పేరు గుంటూరు వేణుగోపాల్. మా మిస్సెస్ పేరు సుధారాణి. నాకు ఒక బాబు, ఒక పాప. ఇద్దరు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుమ్మల దిబ్బ, అంటే కోవూరు మండలం గుమ్మల దిబ్బలో పనిచేస్తున్నాను. రవీందర్ రెడ్డి, తిప్పారపాడు. సార్ రెడ్డి సార్. కొడూరు రవీంద్ర రెడ్డి. సునీల్ ఎంబీబీఎస్ చేస్తున్నాడు అబ్బాయి. ట్విన్స్ ఉన్నారు, పాప బాబు. కావ్య కార్తీక్ హౌసీ చేస్తున్నాడు నారాయణ కాలేజీలో. కావ్య వచ్చి సవేతలో చెన్నైలో ఫెలోషిప్ చేస్తున్నాడు. ఓకే.
నా పేరు గిరిజ, మా వారి పేరు శ్రీనివాసరెడ్డి. నాకు ఒక పాప ఎంఎస్సి ఎంసీఏ చదువుతుంది, ఇంజనీరింగ్ గాడి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆశేషమ్మ. శేషమ్మ, చెన్నూరు మధుసూదన్ రెడ్డి, మాది చెల్లోపల్లి. మాకొక పాపకి బాబు పాప. నేను భౌతికంగా ఉన్నన్ని రోజులు కష్టాలుగా ఉన్నాను. ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన తర్వాత నాకు మానసిక ప్రశాంతత అన్నీ వచ్చాయి. శ్వాస మీద ధ్యానం చేసి అందరూ ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధనిజ గారు. వేదికను అలంకరించిన మా గురువులకి పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులందరికీ శుభాభివందనాలు. అందరూ ఇలా కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. నన్ను నెల్లూరులో ఇచ్చారు. మా వారి పేరు ముత్యాల రెడ్డి, నా పేరు ధనుజ. నాకు ఒక బాబు డాక్టర్ కిషన్ కుమార్ రెడ్డి. ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయింది. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిందిగా, ఎవరికైనా సహాయం చేసే విధిలో నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా. ఇంకేంట నా పేరు పోలమ్మ, మా ఆయన పేరు వెంకటేశ్వర్లు. మా పాప బీటెక్ చేసింది, ప్రైవేట్గా జాబ్ చేస్తుంది. అబ్బాయి ఐటీ చేసి ప్రైవేట్గా ఇక్కడే చెన్నూరులో పనిచేస్తున్నాడు. తరుణ్ మా అబ్బాయి పేరు. తర్వాత రండి బాలికలు రావాలి. తర్వాత బాలికలు మా లేట్ చేయవద్దు. నా పేరు మాధవి, మా వారి పేరు విజయభాస్కర్ రెడ్డి. నాకు 2 పాపలు. ఒక పాప ఆయుర్వేదిక్ డాక్టరు, ఇంకో పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. నా నమస్కారాలు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, పాదాభివందనం సార్. నా పేరు శివజ్యోతి. మేము కామాక్షి నగర్ నుంచి వచ్చేవాళ్ళమి. మా వారి పేరు రమేష్, జడపల్లి రమేష్ గారు. మాకు 2 పాప బాబు. పాప లండన్లో ఎంఎస్, బాబు న్యూయార్క్లో ఎంఎస్ చేస్తారు. నేనైతే ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ సార్, గ్రేడ్ 1 సూపర్వైజర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. నాకు ఒక బాబు ఐటీ. నేను టీచర్గా వర్క్ చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నా పేరు సరళ, మా ఆయన పేరు బాలకృష్ణారెడ్డి. నాకు 2 కూతుర్లు. పెద్ద పాప బీటెక్ చేసింది, చిన్న పాప డెంటిస్ట్. పెద్ద పాపకు మ్యారేజ్ అయ్యి ఒక పాప. ఉంటున్నారు కూడా కొంచెం చెప్పండి. కొంతమంది చెన్నూరు కాకుండా మీరు దూరంగా ఉంటున్నారు కదా. వేదికను అలంకరించిన అందరూ కలుసుకోవడం నాకు సంతోషకరంగా ఉంది. గురువు గారికి పదాభివందనాలు. నా పేరు సిద్ధమ్మ, నేను తిప్పారపట్లని ఉన్నాను. మా ఆయన పేరు బాబు.
నాకు పిల్లలు లేరు. నేను డిపార్ట్మెంట్లో పొదుపులో వివోఏగా పనిచేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా ఎంత కష్టపడి చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అత్తగారింటి కాడి నుంచి అమ్మగారింటికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అలా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఈ రోజు అనేది మర్చిపోలేము. నాకు 2 అమ్మాయిలు. మా వారి పేరు శ్రీధరు. నేను ప్రజెంట్ భాష్యం స్కూల్లో వర్క్ చేస్తాను ఫ్రమ్ వెంకటగిరి. ఉంటాను. పెద్ద అమ్మాయి పేరు నవ్యకళ, చిన్న అమ్మాయి పేరు తేజస్వి. పెద్ద పాప బీటెక్ హార్డ్వేర్, చిన్న పాప బీటెక్ సాఫ్ట్వేర్. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయి. చిన్న పాపకి ఒక బాబు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది జగదేవపేట ఇచ్చారు. నా పేరు ప్రసూన. పిల్లలు నాకు బాబు పాప. ఇద్దరు బీటెక్ చేశారు. పాప మ్యారేజ్ అయిపోయింది రీసెంట్గా. బాబు జాబ్ చేస్తున్నారు. మ్యారేజ్ అందరికీ నమస్కారాలు. నా పేరు హేమమాలిని. మా వారి పేరు రమేష్. నాకు ఒక పాప బాబు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. పాప అల్లుడు ఇద్దరు అమెరికాలో ఉంటారు. బాబు వచ్చి హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంక్లో కంప్యూటర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. అభినందనలు. మా అధ్యాపకులకు నమస్కారములు. ఈ ఈవెంట్ మీరు కండక్ట్ చేస్తున్నారు అని తెలిసింది మొదలు ఈ రోజు వరకు. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడదు. భయం లేదన్నమాట. ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఏ ఫంక్షన్లో ఉన్నా ఈరోజు ఎప్పుడు వస్తుందా, మా ఫ్రెండ్స్ అందరినీ ఎప్పుడు కలుస్తామా అనేటువంటి ధ్యాసలోనే ఉన్నాము. లాస్ట్ అందరం కలిసాము. సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ని ఇంత జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదములు. ఓకే, నా పేరు తెలిసిందే. నా పేరు హైమావతి. మా వారి పేరు నిరంజన్ రెడ్డి. ఏదగాల్లో ఇచ్చారు. మేము నెల్లూరులో ఉంటున్నాము. మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప కూతురు అల్లుడు జర్మనీ, ఇద్దరు సాఫ్ట్వేరు. కొడుకు కోడలు హైదరాబాద్ సాఫ్ట్వేరు. ప్రస్తుతానికి మా అత్తమ్మ మేము నెల్లూరులో ఉంటున్నాము. నా పేరు వనజ. నేను చెన్నైలో ఉంటున్నాను. నాకు ఒక పాప పేరు లావణ్య. నాకు ఒక మనవడు. మా ఆయన పేరు భాస్కర్. పొద్దున్న నుంచి ఎవరు బాలికలు అంటున్నారు. ఇప్పుడేందో మనవడు మనవరాలు అంటారు. ఇదేం చూడండి అక్కడ. నా పేరు రమ. మా వారి పేరు వెంకటరమణయ్య. మా బాబు పేరు వంశీకృష్ణ. ఐఐటి బాంబేలో పిహెచ్డి చేస్తాను. మేము ఉండేది ప్రస్తుతం ఒంగోలు. ఈ సైడ్ వచ్చింది. ఈ సైడ్
గురువులకి వందనాలు, స్నేహితులకి అందరికీ నమస్కారాలు. నా పేరు కోమల, మేము ఉండేది నాయుడుపేటలో. మా ఆయన పేరు రఘునాయుడు. మాకు 2 పాపలు. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయి రీసెంట్. నా పేరు ఉమా, మా వారి పేరు మధు. నాకు 2 అమ్మాయిలు. బీటెక్ చదివి ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకో అమ్మాయి జాబ్ లేదు. 2కి మ్యారేజ్లు అయిపోయినాయి. ఊరా ఒక మనవరాలు. మేము ఉండేది చీరాల దగ్గర వేటపాలెం. ఈ సైడ్ రమ్మా, ఈ సైడ్ రమ్మ. అందరికీ వందనాలు. పూజ్యులైన గురువులకి పాదాలు వందనాలు. నా పేరు మోహనమ్మ, మా వారి పేరు శ్రీనివాసు. మాకు ఒక పాప, ఒక బాబు. మా పాప ఆకుమార్కి, మా అల్లుడు గారు సూపర్ స్పెషాలిటీ డాక్టర్, మా అబ్బాయి హార్డ్వేర్. మేము గూడూరులో ఉన్నాం. ఈ సైడ్ రమ్మా, ఈ సైడ్ రమ్మ. ఇప్పుడు బాలగురవయ్య ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తాడు. నా పేరు బాలగురయ్య. ఒకటే భార్య, 2 పిల్లలు. నా భార్య పేరు భావన. ఓ బాబు కెమికల్ ఇంజనీరింగ్ హెట్రో డ్రగ్స్లో చేస్తున్నారు. పాప 10 సంవత్సరాల తర్వాత 7th క్లాస్. గురుగొండ గ్రామం, ఆరంపేట డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. చెన్నూరు, నేటివ్ ఆఫ్ చెన్నూరు. ప్రస్తుతం సైదాపురం హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు శ్రీలత. ఆమె సైదాపురంలోనే మండల పరిషత్తులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఫిలిప్పైన్స్లో మెడిసిన్ చేసి ప్రస్తుతం నారాయణ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి, చిన్న అబ్బాయి ముఖేష్ యాదవ్, చెన్నై SRM యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన పెద్ద అబ్బాయి పేరు ముకుంద్ యాదవ్, చిన్న అబ్బాయి పేరు ముఖేష్ యాదవ్. ప్రస్తుతం మేమంతా ఫ్యామిలీ అయితే చెన్నూరులోనే ఉన్నాం. నెక్స్ట్ రాధాకృష్ణారెడ్డి, తర్వాత శ్రీనివాసులు, తర్వాత వెంకటేశ్వర్లు, పడాల రవి వరుసలో. గురువులకి, నా తోటి స్నేహితురాళ్ళందరికీ నా పేరు రాధాకృష్ణారెడ్డి. ఏదో నాకు ఎవరో కొద్ది మందితోనే ఇక్కడ పరిచయం ఉంది. చాలా వరకు అందరూ చాలా వరకు ఇప్పుడే చూడటం. నేను 30 years, కొద్దిమంది ఇప్పుడు 34, 35, 36. వీళ్ళల్లో అతి అరుదుగా ఉండేవాళ్ళు ఒక 10 మంది మాత్రం ఉన్నాము. వాళ్ళలో గొప్పగా చెప్పగలిగింది ఏంటంటే, స్నేహితుడు అని చెప్పుకునేదానికి రమేష్ బాబుని ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పడానికి మేము స్వతహాగా మేము 3 అయితే మేము ఎక్కడెక్కడో 20 ఏళ్ళుగా మా బ్రదర్ వచ్చి ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్గా, ఆర్టీఓగా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బయట ఉంటే, మా సిస్టరు వాళ్ళు వేరే ఊర్లో ఉంటే, నేను దాదాపు 20 ఏళ్ళు బయట ఉన్నాను. రమేష్ ఒకసారి మా ఇంటికి కానీ ఎవరి ఇంటికి వస్తే ఇంకొక 15 రోజులు మీరు ఏం స్వీట్లు కానీ ఫ్రూట్స్ కానీ కొనబడలేదు. అంత గొప్ప వ్యక్తిగతంగా. ఫస్ట్ మా పేరెంట్స్కి రమేష్, మేము దూరంగా ఉన్నా కానీ మా 2 కొడుకుల కంటే రమేష్ చాలా గొప్పగా చూస్తాడు. రెండోది, ఆయన గురించి చెప్పాలంటే మీ అందరి ముందు గొప్పగా స్నేహితులను ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నానంటే, ఆయన మనకి నిత్య అవసరాలకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. ఆయన అలాంటి రైతులు లేదా కొద్దిమంది ఇళ్ళ సర్వీసులకి లేదా ఇంకేదైనా పనికి ఆయన దగ్గరికి వెళ్తే, గత 20 ఏళ్ళుగా నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఆయన మీద నేను ప్రేమతో చెప్తున్నాను అనుకోవద్దు. ఆయన 1 రూపాయి కూడా పోయిన కన్జ్యూమర్ దగ్గరికి నా ఫ్రెండ్ అని చెప్పుకునేదానికి
చాలా గర్వంగా ఉంటుంది నాకు. ఒక్క రూపాయి కూడా రమేష్ బాబుకి ఒక్క రూపాయి తీసి నేను ఒక్కటే చెప్పాను రమేష్కి, రమేష్ నువ్వు ఎంత తీసుకున్నా నీ కొడుకులు బిడ్డలు వాళ్ళు నువ్వు ఇదే దీన్ని కంటిన్యూ చేయంటే ఒక్క రూపాయి కూడా ఒక్క దగ్గర తీసుకోడు. ఎవరన్నా ఉంటే ఫార్మాలిటీస్ బయట వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో కానీ దగ్గరుండి ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రమేష్ గురించి చెప్పాలంటే. ఇంకొకరు నా గురించి చెప్పాలంటే మేము బెంగళూరులో ఉన్నప్పుడు నరేంద్ర నా క్లాస్మేటు, పక్కనే ఆయన అక్కడే ఉంటాడు. దాతృత్వానికి మారు పేరు నరేంద్ర. ఆయన ఎంత ధైర్యం అంటే ఒకప్పుడు నేను కూడా రాజకీయాల్లో జగన్కి దగ్గర ఇప్పుడు పిఏ కేఎన్ఆర్ అని ఉంటాడు, ఆయన దగ్గర దాదాపు ఎన్నో రాష్ట్రాల్లో వర్కులు చేశాను. నేను ఎంతో సాన్నిధ్యంగా ఎంతోమంది విఐపీలతో ఉన్నా కూడా నేను అంత చేయలేకపోయాను అనిపిస్తుంది నాకు. కానీ నరేంద్ర మీలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఆయన మీకు ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం, దాతృత్వం వ్యక్తి. అందువల్ల ఆయన తరపున నేను సాయంత్రం అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకోవాలని ఆయన తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి చదవాడు వెంకటేశ్వర్లు ఉన్నాడు, మెడ్రాస్లో మేము చదివేటప్పుడు నిలబడ్డాను. ఇతనికి నాకు సాన్నిధ్యం ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో ఏంటంటే నా మాట లేదని గోల్డ్ పెట్టి గీకాను అన్నమాట. అంత ఎర్రగా ఉంటాడు కదా, అంత తెల్లంగా గీతలు వస్తే వాళ్ళు ఆవిడ అడిగిందంట ఎవరు ఇట్లా గీకింది అని చెప్పి నా గురించి చెప్పి బాబు నాకు ఎప్పుడు వాళ్ళ ఆవిడికి నా గురించి గుర్తుండే తట్టు చెప్పాడంట. అందువల్ల ఏంటంటే అంత సాన్నిధ్యం అన్నమాట వెంకీతో. మెడ్రాస్లో ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్. అదేవిధంగా సురేంద్ర, శ్రీను. నేను కొంచెం టైం తీసుకున్నాను ఏమనుకోబాకండి, నేను అందరికి తొందరగా. సురేంద్ర బాబు, ఇంకొక సురేందర్ లేడు. సో వాళ్ళ అమ్మమ్మ ఆయనకే కాదు నాకు కూడా అమ్మమ్మలాగా ఉండేది. అతను ఇప్పుడు ఏదో ట్రైనింగ్ కోసం అని వెళ్ళాడు. ఇంకొక పెండింగ్ శ్రీను, మదర్ శ్రీనివాస్. సో ఇతను నేను ఏ మాటల్లో చెప్పలేను. వీళ్ళ మదరు మా మదరు అంత క్లోజ్ అనమాట. నేను ఎన్ని జన్మలకైనా కానీ వీళ్ళు రుణం తీర్చుకోలేము అన్నట్టుగా అంతా వీళ్ళ మదరు మాకు అంత ఆప్యాయతరాలన్నమాట. సో అలాగే నా గురించి చెప్పాలంటే సో నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా నాన్నమ్మ మాకు ఒక ధార్మికతని అలవాటు చేయడం వల్ల మా బ్రదర్ కానీ నేను కానీ కొంతమంది ఏంటంటే మంచి చేయాలనే సదుద్దేశంతో ఏదో అవకాశం ఉన్నంత నేను భారతదేశం మొత్తం ఏంటంటే వ్యాపార రీత్యా తిరగలిగాను. ఎక్కువ కాలం కర్ణాటక, దాదాపు తర్వాత రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటిలన్నింటిలో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ చేయడం జరిగింది. తమిళనాడులో మా గ్రానైట్ మైన్స్ ఉన్నాయి, విదేశాలకు వెళ్ళేది. వీటన్నిటికంటే సో నేను మ్యారేజ్ చేసుకున్నాను పురుగొండ దగ్గర. మా మిస్సెస్ పేరు గాయత్రి. సో మాకు దురదృష్టవశాత్తో లేక మంచికో చెడ్డకో మాకు ఎంతో మేము ఏంటంటే హాస్పిటల్ వైజ్ ఎంతో ట్రీట్మెంట్ ఖర్చు పెట్టాం. హిందూ ధర్మం ప్రకారం ఎన్నో యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసాం. పిల్లలు లేరు మాకు. నేను మీకు అందరూ చెప్తున్నాను, మీ పిల్లలందరూ మా పిల్లలుగానే మేము అడాప్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. మీరేంటంటే మాకు అవసరం దశలో మీరే మమ్మల్ని మీలాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాగో జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ డేట్ ఇచ్చున్నారు కాబట్టి మీ ఇంట్లో ఏ మంచి కార్యమే కాదు చెడ్డ కార్యమైనా ఏ కార్యమైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఒక మెసేజ్ గ్రూప్లో పెడితే మీకు నా వంతుగా నేను చెప్తున్నాను, అందరూ చేసేదానికి ప్రతి ఒక్కరు ముందున్నారు. ఇక్కడ రవిచంద్ర కానీ నరేంద్ర కానీ ఒక చాలామంది ఒక 50-60 మంది నాకు తెలిసి కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. మీకు ఏ కార్యక్రమం అయినా కానీ దగ్గరుండి మీ ఇంట్లో మనుషుల్లాగా మీ బర్త్డేకి మీరు ఎక్కడున్నా నేను ఇది ఇంప్లిమెంట్ చేయాలని అందరినీ మన సురేంద్రని బాలగౌరవం చేస్తున్నాను. నాతో పాటు చదువుకున్న విద్యార్థిని కానీ మీ బర్త్డే మ్యారేజ్ డే ఇస్తే మీరు తప్పకుండా ఉంటే ఆ ఊర్లో మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ ఇప్పుడున్న నెట్వర్క్లో మీ బర్త్డేకి మేము ఉన్నాము మీతో పాటు చదువుకున్నాము అనేవాళ్ళు మీ ఇంటికి ఒక చిన్న ఒకటి ఏదైనా సరే అది బొకే కావచ్చు కేక్ కావచ్చు మేము రాలేకపోయినా మీ ఇంటికి ఎవరో ఒకరు కానీ లేదా నెట్వర్క్ ద్వారా చేయాలని ఇది నా సంకల్పం. మీరు దీనికి అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను నేను. మీరు ఈ రోజున్న వాళ్ళు ఇప్పుడున్న మనం చూసిన పరిస్థితుల్లో కరోనాల్లో రేపు ఉంటాము అనేదానికి నాకంటే మీరు కూడా ఎన్నో చూసుంటారు. రేపు అనేది ఎవరు ఇంతకుముందు అంటే ఈయనకు జీవితకాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళ కుటుంబ రీత్యా చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఉన్న కాలం నేను మీకు చెప్పేంత జ్ఞానం నాకు లేకపోవచ్చు.
మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. మన కుటుంబ సభ్యుల్లాగే మనతో పాటు చేరిన స్నేహితులు ఉన్నారు. మీరు ఏదైనా కానీ ఈ గ్రూప్లో నేను కూడా జెంట్స్ చెప్తున్నాను, అందరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తలు పిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా పోస్టింగ్స్ ఏదైనా పెట్టేది ఉంటే పెట్టండి. రెండోది, ఎవరిని హర్ట్ చేయొద్దు. అటువంటి ఎవరిని తెలియకుండా ఏదైనా చేస్తే వాళ్ళని గ్రూప్లోంచి తీసేయాల్సి ఉంటుంది. మన స్నేహితులను అందరినీ కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచే ఎవరు బర్త్డే అయినా ఎవరు వాళ్ళ వెడ్డింగ్ డే ఉన్నా మీకు ఒకవేళ ఎవరు మర్చిపోయినా ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీ ఇంటికి అది వచ్చే కార్యక్రమానికి నా స్నేహితులు ఎవరితో కలుపుకొని మీకు ఒక సన్మానాన్ని, ఒక చిన్న గుర్తుగా ఈ 81, 86 నేను చెన్నూరులో పుట్టాను, చెన్నూరులో చదివానని గుర్తుదాగా ఒకటి. అదేవిధంగా మీ ఇంట్లో కార్యక్రమాలు ఏదున్నా ఈ గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. దీని తరపునే మన 81, 86 గ్రూప్ తరపున ఏదో ఒక చిరు సత్కారమో చిరు గిఫ్టో పంపించడం జరుగుతుంది. ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీలో ఒకటిగా నాకు మాట్లాడడం చేతరాదని అనుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఒకటి. అదేవిధంగా భారతదేశం మొత్తం నేను వ్యాపార రీత్యా, మైనింగ్ రీత్యా ఎన్నో ప్రతిష్టాత్మకంగా చేశాను. ఈ స్కూల్లో వేసిన ఫౌండేషను, మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాయనమ్మ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ఉన్నట్టు ఎక్కడున్నా ది రాధాకృష్ణారెడ్డి ఈజ్ ద బెస్ట్ అని అనిపించాయి. ఇప్పుడు దాకా ఎక్కడున్నా కూడా అది ఆఖరాకి నాకు కాంట్రాక్ట్ ఫీల్డ్ తెలియదు. నేను మెరైన్ ఇంజనీర్గా ఓఎన్జీసీలో కొద్ది కాలం చేశాను. మీరు ఒక్కరే మిస్ అయ్యారు నాకు. ఇప్పటి వరకు ఎవరైనా కానీ రాధాకృష్ణ పరిచయం అయిన వాళ్ళు నాకు చిన్న దెబ్బ తగిలితే గ్రూప్లో మీరు ఎవరికి తెలియదు. దాదాపు మా ఆవిడ రోజుకి 100 నుంచి 200 మందికి సేవ చేయడానికి సరిపోయింది. దానికి ఎక్కడెక్కడి నుంచో చిన్న దెబ్బ అని చెప్పి తెలిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంటే నేను గొప్ప అని చెప్పడం లేదు, ఆ విధంగా అభిమానాన్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఎంత సంపాదించిన తర్వాత ఇది శాశ్వతం కాదు, మాకు ఎలాగ పిల్లలు లేరనే ఉద్దేశంతో నేను గ్రహించిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఎక్కడ చూసినా కలుషితం. నేను రాజస్థాన్ బికనీర్లో ఉంటే హరిత విప్లవం అనే పేరుతో పంజాబ్లో విపరీతమైన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడారు. 1970 సంవత్సరం నుంచి అక్కడ ఇవన్నీ వాడినందువల్ల ప్రతి ఇంటిలో ఒక అతను క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. అతను వస్తే నేనున్న బికనీర్లో ఉండేవాడిని. 7 ఏళ్ళు ఉన్నాను బికనీర్, రాజస్థాన్లో 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేసాము, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్. సో అక్కడ ఉన్నప్పుడు చూస్తే మేము అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్ అనమాట. అక్కడ పంజాబ్లో ఉన్న వాళ్ళు వస్తే బికనీర్ రాజస్థాన్ కన్నా రావాలి, టాటా ఇన్స్టిట్యూట్ బాంబే కన్నా వెళ్ళాలి. అప్పుడు నేనేంటంటే వ్యవసాయంలో ఏంటి మనం ఎందువల్ల ఇదనే ఉద్దేశంతో అది మంచో చెడ్డో భగవంతుడు మాకు ఈ ఊర్లో ఒకే దగ్గర ఒక 100 ఎకరాలు నేను ఏర్పాటు చేసుకుని దానికి శక్తి ఇచ్చాడు. మా తల్లిదండ్రులు కొద్దిగా ఇవ్వడం, నేను ఎందుకనో చేసిన మంచో చెడ్డో 100 ఎకరాలు. మాకు ఎప్పటి నుంచో ఒక 70 ఏళ్ళ నుంచి ఆవులు ఉన్నాయి. ప్రతినిత్యం గోపూజ చేపిస్తాం. సో మనల్ని చూసైనా సరే హిందూ సాంప్రదాయం ఒక గోవుకు పూజ చేయడం నేర్పిస్తారని నన్ను ఈ రోజు వరకు ఇక్కడ కూడా మనం ఇక్కడ కాన్సెప్ట్ ఉండింది. సో కొంతమంది మిత్రులు దాన్ని డినై చేయడం వల్ల చేయించలేకపోయాం. మా ఇంట్లో అయితే ఉన్న గోశాలలో ప్రతినిత్యం గోపూజ చేయించేది అలవాటు ఉంది. అలాగే ఈ విధంగా మనకు ఆవులు ఉన్నాయి, కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో దైవికంగా నాకు ఇక్కడ ఇలా గురువులు ఎలాగో బయట కూడా అదేవిధంగా గురువు దొరకడం జరిగింది. ఆయన పాతకాలపు వృక్ష ఆయుర్వేదం అనే పద్ధతిలో పిహెచ్డి చేసి దాదాపు 30-40 ఏళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన మహానుభావుడిని నాకు భగవంతుడు ప్రసాదించడం, ఆయన దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఈ వ్యవసాయంలో మనం ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక ఉప్పు తప్ప కొర ఒక్కటి మాకున్నటువంటి 100 ఎకరాల క్షేత్రంలో ఆ పాతకాలపు మునులు ఎలాగా చేశారో ఆ పద్ధతిలో వ్యవసాయం చేయడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలంటే ఆంధ్ర సీఎం ఆఫీసు, సీఎం వాళ్ళు కూడా మా క్షేత్రంలో పండించేటివే వాళ్ళు తింటారనమాట. సో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇక్కడ కానీ భారతదేశంలో వ్యవసాయం చేసే నాలాంటి వాళ్ళు ఒక 20,000 మంది ఉంటే వాళ్ళందరిలో కొంటే కూడా ది బెస్ట్ అగ్రికల్చర్ మెథడ్స్ నేను ఫాలో చేస్తున్నానని నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు వచ్చిందంటే నేను ఈ ఊర్లో పుట్టగలిగాను, మీ అందరితో చదవగలిగాను కాబట్టి నాకు ఈ సభ్యత సంస్కారం నాకు అరుదైన అవకాశం వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే ఒక ఇల్లు మారాలంటే గృహిణి మారాలమ్మా. అందువల్ల ముందు మీకు మా దాంట్లో పనినాటి కొన్ని ఇంపార్టెంట్ ఇస్తున్నాను, మీకు అన్ని తెలియజేస్తాను. సో అవి మీరు వాడి చూస్తే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం. మా కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారమే అమృతం.
అదే ఔషధం. ఈ ఔషధంతో ఇంకెక్కడ హాస్పిటల్ లేని సమాజం చూడాలి అనే ఉద్దేశంతో నేను దీంట్లో ఎన్నో వెయ్యి ప్రయాసాలు చేసి నేను దీంట్లోకి వచ్చినప్పుడు మా నాన్న, మా చిన్నాన్నలు, తాతోళ్ళు పిచ్చి పట్టిందన్న. నేను నెలలో 20 రోజులు ఫ్లైట్లో ఉండేవాడిని. బెంగళూరులో ఫ్యామిలీ ఉండి 5-6 రాష్ట్రాల్లో వర్క్ చేస్తుంటే ఇది పిచ్చి పట్టింది. అంత లావిష్. నా దగ్గర 50 మంది స్టాఫ్, 500 మంది లేబర్ ఉండేవాళ్ళు. సో దాతృత్వంలో కూడా మనం ఉన్నప్పుడు ఎన్నో చేయగలిగాము. సో ఇటువంటిప్పుడు వ్యవసాయానికి వస్తున్నాడంటే అందరు నవ్వారనమాట. నవ్వితే దాంట్లో కూడా మనం దాంట్లో అత్యున్నత ప్రమాణాలతో చేయబట్టి ది బెస్ట్ అనిపించుకున్నాం అనమాట. సో ఇవన్నీ అవకాశాలు నాకు ఇచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞని. ఈ ఊరికి కూడా నేను రుణపడి ఉన్నాను అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ టైం తీసుకున్నాను, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ రెడ్డి. ఇప్పుడు మన మిత్రుడు, చాలా ముఖ్యుడు మదిరి శ్రీనివాసులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు మదిరి శ్రీనివాసరావు. నేను చెన్నైలో ఉంటాను. నా భార్య పేరు సుప్రియ. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ చేసినాడు, రెండో అబ్బాయి CA చేస్తూ ఉన్నాడు. సభ మీద ఉన్నటువంటి గురువులకి ముఖ్యంగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి నలుగురు నాకు తెలిసినటువంటి ఐడి కోటయ్య, బాలగురవయ్య, అల్లి రమేష్, కన్నా సురేంద్రబాబు, వేణుగోపాలు, ఇంకా మిగతా కొంతమంది ఉండొచ్చు, పేర్లు నాకు సరిగా గుర్తులేకపోవచ్చు. వీళ్ళందరి వల్లనే సహకారం ఇంత బాగా వీళ్ళు చేయగలిగినందువల్లనే ఈ కార్యక్రమం ఇంత బాగా విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. దయచేసి నా కోసం వాళ్ళందరికీ ఒక్కసారి కప్పలు కొట్టండి. హలో, సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడు. సార్ వెంకటేశ్వర్ సార్, నేను చెన్నైలో ఉంటున్నాను. యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ పోప్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజింగ్ దిస్ సచ్ ఎ గ్రేట్ ఈవెంట్. ఏదో పంజాబ్ నేను ఒక షిప్పింగ్ కంపెనీలో వర్కింగ్ యాజ్ అ మేనేజర్ అండ్ ఐ గాట్ 1 son. ఈస్ డూయింగ్ MS in US. My daughter is doing +1. And special thanks to Dharja for organizing such a lavish lunch today. And thanks to Balu sir. I think he is the one very much associated to us. 80s beginning lo vachi maths ante andariki anta tough subject. Slowly he taught us how to do the maths and all. Appear konచెం తగ్గించారు సార్ మీరు. అదే తగ్గించి అందరికీ మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ తీసుకొచ్చినారు. Special thanks to you. And thank you very much for coming everyone here. Thank you so much. తర్వాత పడాల రవి. నా పేరు పడాల రవికుమార్. మా వైఫ్ నేమ్ వచ్చి ఉమా. నాకు వచ్చి ఒక కూతురు, కొడుకు, ఇద్దరు ప్రస్తుతానికి MS చేస్తున్నారు. చెన్నైలో ఉన్నాను. నేను TCSతో దాదాపు 28 years TCSతో పనిచేస్తున్నాను. మేనేజర్ ఉన్నాను. నెక్స్ట్ బాస్ ప్లీజ్. వస్తా వస్తున్నా. నా పేరు సురేందర్ రెడ్డి. మా సొంతూరు పాఠశాల చెలుపూరు ఉంటాం. మా మిసెస్ పేరు సౌమ్య. మా పెద్ద పాప శ్రేయ బీటెక్ అయిపోయింది, TCSలో ఉద్యోగం చేస్తుంది. చిన్న పాప 6th class. నేను నెల్లూరులో ఉంటాను. తర్వాత సైదాపురం. సభా అధ్యక్షులు మన ఉపాధ్యాయులు బాల గురునాథన్ సార్కి, అదేవిధంగా స్టేజీని అలంకరించిన కృష్ణయ్య గారికి, విచ్చేసిన నా సోదరులందరికీ కూడా నా శుభ అభినందనములు. నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో
ఎన్నో ఆనందాలు పొంది ఉన్నాను. కానీ ఈరోజు 37 సంవత్సరాల క్రితం కలుసుకొని చదువుకున్నట్టు మనం అందరం కూడా ఈరోజు కలిసి మనం ఈ సభలో ఉన్నామంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బాలగురు సారు నాకు ఒక మాట చెప్పారు. మన గురువు గారు బాలగురునాథ్ గారు ఒక మాట చెప్పారు, మనసుకి మెదడికి సంబంధాలు ఉంటాయి. నిజంగా ఆ సంబంధాన్ని బట్టి మనం చేసే ప్రతి పని అది బాగా ఉంటే, మన మనసుకు నచ్చితే, మన మైండ్కి నచ్చితే అది మనం చేస్తే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం అని ఒక మంచి మాట చెప్పాడు. అది గుర్తుండిపోయింది నాకు కూడా. నిజంగా లెక్కల మాస్టర్గా ఆయన ఎన్నో లెక్కలు చెప్తే ఈరోజు మన ఆత్మీయ సమ్మేళన రోజు మనం తల్లి తండ్రి మొదట వాళ్ళని గౌరవించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని మనం బాగా చూసుకుంటే దేవుని ఆశీర్వాదం పొందుతాం. తర్వాత గురువుని మనం పూజిస్తాం అని మనకు చెప్పినటువంటి మన ఉపాధ్యాయులను బట్టి నిజంగా ఆ మాటకి ఈరోజు మన ఆత్మీయ మనందరికీ చెప్పినటువంటి మాటను బట్టి మనందరి తరపున బాలగురునాథ సార్కి మా హృదయపూర్వక వందనాలు సార్. తర్వాత ఈ సమ్మేళనకి బాగా కష్టపడి మన సురేంద్ర, కోటేశ్వరరావు, రమేష్, బాలగౌరవయ్య, మన తనుజ గారు, అమ్మ గారు అనకూడదు, తనుజ, నిజంగా మీరు చాలా శ్రమపడ్డారు, మమ్మల్ని అందరినీ సమ్మేళనం చేశారు. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మా అందరి తరఫున కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇందాక రాధాకృష్ణ ఒక మాట చెప్పాడు, మీకు వెడ్డింగ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, మనం ఒక గ్రూప్ పెడతాం, ఆ గ్రూప్లో మనం ఆ వెడ్డింగ్ని వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్, చిన్న సన్మానం మనం పంపిస్తామని చెప్పారు. చాలా మంచిది, నిజంగా చెప్పాలంటే చాలా మంచిది. కానీ నేను ఇంకో సలహా ఇస్తున్నా, ఇదే ఒక గ్రూప్లో గ్రూప్ మీటింగ్ చేయండి. ఆ గ్రూప్లో అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని, ట్రెజరర్ని మీటింగ్ చేద్దాం. ఒక విధంగా చెప్పాలంటే ఇందాక చనిపోయినటువంటి పేరు చదివారు. ఆ చదివిన తర్వాత నాకు ఈ తలంపు వచ్చింది. నాకు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే చిన్నతనంలోనే చనిపోయారు. మన వంత ఇప్పుడు మనకు 53 సంవత్సరాల దాకా వచ్చేసాయి. వాళ్ళు ఇంకా ముందుగానే వెళ్ళిపోయారు. కానీ వారి భార్య బిడ్డలు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు? మన తోటి చదువుకున్న వాళ్ళు ఈరోజు మరణిస్తే వాళ్ళ కుటుంబ సమస్యలు ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి గుర్తిద్దాం. ఒక ట్రస్ట్ లాగా మనం నెలకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు శక్తి కట్టేట్టుగా ఇప్పుడు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. నరేంద్ర రెడ్డి గారు, మన రవిచంద్రారెడ్డి గారు, రాధాకృష్ణారెడ్డి గారు, నాకు ముఖ్యమైన స్నేహితుడు నాగప్రకాష్ గారు. ఏడే అసలు కనపడలేదే, ఉన్నాడా? వాడు ఉన్నారు. బాగా కొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో సహాయం చేసినా కొంతమంది చిన్న వాళ్ళలో చిన్న సహాయం చేస్తారు. వాళ్ళు గుర్తిద్దాం. వాళ్ళు గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకుని మన స్థాయి లెవెల్లో వాళ్ళకి సహాయం చేస్తే ఈ విధంగా 81, 86 స్టూడెంట్స్ కలిసి ఈ విధంగా ఒకరికొకరికి సహాయం చేస్తూ ఉన్నారనే ఒక గుర్తింపు వస్తుంది. మనకు మంచిది కూడా. ఇప్పుడు మైండ్, మెదడు, మనస్సుకి సంబంధించినటువంటి మన బాలగురు సార్ చెప్పాడు. ఆ విధంగా మనం మనస్సు, మైండ్తో ఆలోచించి ఒక శాంతియుతంగా ఆ కార్యక్రమం కూడా తలపెడితే చాలా బాగుంటుందని నా యొక్క సలహా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ 37 సంవత్సరాల కన్నా ఒక 17 సంవత్సరాల ముందు, ఒక 27 సంవత్సరాల ముందు కలిసి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫేసులు మారిపోయినాయి. 53 సంవత్సరాలు వచ్చేస్తే మనం అప్పుడు ఎంత మనం 14-15 సంవత్సరాలు మన వయసు, అప్పుడు చదువుకున్న వయసులో. ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోయాం, మొహాలు కూడా ఫేసులు మారిపోయినాయి.
కాబట్టి ఒకరికొకరికి పేర్లు కూడా మర్చిపోయిన పరిస్థితికి వచ్చింది. మగాళ్ళు కూడా మారిపోయితే గుర్తు కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి సరే ఏదేమైనా ఈ 37 సంవత్సరాల కన్నా ఒకసారి ఈ గ్రూప్ను మీరు ఈ సమ్మేళనాలు పెట్టి ఈ సభను మీరు నిర్వహించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు బాలగురయ్య చెప్పినట్టు ఆయన ఏమో చెప్తున్నాడు, ఒక భార్య అంటే నాకు కూడా ఒక భార్య. అయ్యా ఒక భార్య నాకు అధికారికంగానే ఉన్నది ఒక భార్య. నా భార్య, నా పేరు అందరూ అప్పట్లో డి కృష్ణ అనేవాళ్ళు. డి అంటే దాసరి, నా పేరు డి కృష్ణ. నా భార్య సుమలత. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ అయిపోయి కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది. చిన్న అమ్మాయి ఫిజియోథెరపీ డాక్టర్గా చదువుతుంది. బాబు సిరామిక్ చేస్తున్నాడు. నేను సైదాపురం మండలంలో జాబ్ చేస్తూ పార్ట్ టైంగా గాంధీనగర్లో, గూడూరు గాంధీనగర్లో ఆర్ఎంపీ డాక్టర్గా క్లినిక్ నడుపుతున్నాను. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మన మిత్రులకు మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సార్ ఇక్కడ డిగ్రీ సిబిజెడ్ చేశాను. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశాను. 94లో నా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. దాన్ని 1 మంత్ చేసి రిజైన్ చేశాను. తర్వాత 94లో మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి ఇక్కడ చెన్నూరులో కూడా చెన్నూరు హాస్పిటల్లో డిప్యుటేషన్ మీద ఒక 2 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ నచ్చక మళ్ళీ వేరే ఎగ్జామ్స్ రాయడం వల్ల 1999లో విఆర్ఓగా జాయిన్ అయ్యాను. 2004 వరకు విఆర్ఓగా జాబ్ చేశాను. అక్కడ నాకు ఆ జాబ్లో కూడా డిసాటిస్ఫాక్షన్ కావడం వల్ల మళ్ళీ వీడియో ట్రైనింగ్ చేశాను. ప్రజెంట్ సైదాపురం మండలంలో సెక్రటరీగా జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ నేమ్ ఈజ్ శిరీష. నాకు 2 పిల్లలు, 2 బెంగళూరులో చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ. సార్ గురువులు నమస్మాంజలు. మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు ఎత్తల నరేందర్ రెడ్డి. నాది పక్కనే చిన్న గ్రామం మంగళపూరు. మా మిసెస్ పేరు ఉమామహేశ్వరి. నా పెద్ద కొడుకు ప్రణతేజారెడ్డి మొన్న మెడిసిన్ అయింది. చిన్న కొడుకు సెన్స్ మహారెడ్డి మొన్న డిగ్రీ చికాగో యూనివర్సిటీ కంప్లీట్ అయింది. ఇద్దరు ఇప్పుడు నా విజయస్వకి ఎంతో అవుతున్నారు. ఇప్పుడే ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. దయచేసి మన దాకా వస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నరేంద్ర గురించి 2 నిమిషాలు చెప్దాం అనుకుంటున్నాను. నరేంద్ర చాలా ధైర్యవంతుడు. అందువల్ల ఆయన ఏంటంటే, మేమేదో చిన్న వర్కులు చేశాను, నరేంద్ర వేల కోట్లలో వర్కులు చేస్తాడు. మీ అందరూ ఆశీర్వదించి ఈయనకి ఇంకా మంచి వర్కులు రావాలని, గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని బిల్స్ అన్నీ రావాలని, ఈయన అపర కుబేరుడు కావాలని నేను మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాత్రికి తప్పనిసరిగా డిన్నర్కి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంకో రవి, దయచేసి విన్నపం, నా విన్నపాన్ని మీరు మనిస్తారని కోరుకుంటూ దయచేసి రండి, డిన్నర్కి రండి అందరూ తప్పకుండా ప్లీజ్. నెక్స్ట్ మాకు ఆ రోజుల్లో ప్రభుత్వం వారు కల్పించినటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ అనేటివి ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మా ఊర్లో విద్య బాగా చెప్పటం లేదనే ఉద్దేశంతో మా ఫాదరు చెన్నూరు హాస్టల్లో, చెన్నూరులో బాగా
చెప్తున్నారు. అక్కడైతే మా వాడు అభివృద్ధి అవుతాడని చెప్పి ఇక్కడ హాస్టల్లో నన్ను 4వ తరగతిలోనే చెన్నూరు వేసేసారు. 4వ తరగతిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ మన బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చేర్చేశారు. 4, 5 తరగతులు చెన్నూరులో చదివినాను. 6, 7 తరగతులు నేను 6వ తరగతిలో సినిమాలు ఎక్కువ ఇష్టం నాకు. అందువల్ల నేను సినిమాలు చూస్తూ 6వ తరగతిని డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసి తర్వాత నాకు డిస్కంటిన్యూ అయిన తర్వాత మళ్ళా నేను చేరేదానికి వస్తే ఇక్కడ మనకు నాగేశ్వరరావు సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన నన్ను చేర్చుకోవాలి. నేను వద్దు, ఇర్రెగ్యులర్, నువ్వు వెళ్ళిపోవాలి. సరే నేను పోయి మా ఫాదర్ని అడిగాను, నన్ను ఎలాగైనా కానీ నేను బడికి పోవాలి, నన్ను చేర్చున్నాను. కానీ మా ఫాదర్ కూడా నన్ను బడిలో చేర్చడానికి ఇష్టపడలే. అప్పుడు మా చిన్నాన్న ఉన్నాడు. మా చిన్నాన్నని పట్టుకొని నేను వచ్చి ఇక్కడ టీసీ తీసుకొని వెళ్ళిపోయి ఓజీలి యూపీ స్కూల్లో చేరాను. ఓజీలి యూపీ స్కూల్లో చేరి అక్కడ 6, 7 తరగతులు అభ్యసించి మరలా ఇక్కడ 8వ తరగతి నుంచి ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేరాను. ఎందుకంటే మాకున్నటువంటి మా గురువు అయినటువంటి కె నరసయ్య గారు వార్డన్, ఆయనకి నేనంటే అమిత ఇష్టం. ఎందుకంటే నేను ఎలా ఉన్నా కానీ బాగా చదివేవాడిని. అందువల్ల ఆయన నన్ను ప్రేమించి మరలా హాస్టల్లో సీట్ ఇచ్చి చేర్చుకున్నాను. ఆ తర్వాత 8th క్లాస్లో చేరాను. 8th క్లాస్లో చేరిన తర్వాత మనకు గణితంలో కొంత డ్రాబ్యాక్ ఉండేది. ఆ డ్రాబ్యాక్ని పూరించేదానికి మనకు బాలగురునాథన్ సారు అప్పుడే వచ్చాడు. భగవంతుడు పంపించాడు. తర్వాత బాలగురునాథన్ సార్ వచ్చిన తర్వాత మనకు గణితంలో ఉన్నటువంటి మెలకువలని అందించి మనందరి అభ్యుదయానికి కృషి చేసినటువంటి బాలగురునాథన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా నా యొక్క విద్యాభ్యాసం సాగింది. తర్వాత 10వ తరగతి ఇక్కడ ద్వితీయ శ్రేణిలో పాస్ అయ్యి విద్యానగర్లో ఇంటర్మీడియట్ చేరాను. తర్వాత ఎస్కేఆర్లో డిగ్రీ చేసి ఐఏఎస్సి నెల్లూరులో బీఈడీ చేసి 98లో ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించాను. ఇదంతా కూడా మీ అందరి ఆశీర్వాదం, మన ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వాద బలంతోనే సమకూరిందని నా అభిప్రాయం. తర్వాత 99లో నాకు పెళ్ళయింది. మన బాలగురయ్య చెప్పినట్టు మా మిసెస్ పేరు పద్మ. మాకు 2 పిల్లలు, పాప, బాబు. పాప అగ్రికల్చర్ బిఎస్సి చేస్తుంది. ఆమె హైదరాబాద్లో బ్యాంక్ కోచింగ్ చేర్పించాలని అనుకుంటున్నాం. తర్వాత బాబు బిఏఎంఎస్ చెన్నైలో చదువుతున్నాడు. తర్వాత నేను నాయుడుపేటలో ఫ్యామిలీ ఉన్నానమ్మా. నాయుడుపేటలోనే ఉన్నాము. పక్కనే మా ఊరైనా కానీ నాయుడుపేటలోనే ఉంటున్నాం. అంటే పాఠశాలకు వెళ్ళేదానికి వచ్చేదానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి నాయుడుపేటలోనే ఉంటున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ 35 సంవత్సరాలు కలిస్తే మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఒకటే మాట చెప్తున్నారు, బాలగురునాథన్ సార్ లేకుండా అందరూ చెప్తున్నారు అన్నమాట. నేను ఇంకెవరిని అక్కడ కించపరచడం లేదు. వీళ్ళందరి తరపున సార్కి కృతజ్ఞతలు స్టేజ్ మీద చెప్తూ, అక్కడ ఉన్నారు సార్, మీరు నమ్ముతారో నమ్మరా సార్, ఆడ ఉన్న ప్రతి ఒక్కరు మాకు లెక్కలు అంటే భయం, ఆ భయాన్ని బాగుకొట్టాడు లెక్కలు అని చెప్తున్నారు సార్. రెండోది ఏంటంటే మేము పాస్ అవ్వడానికి అందరూ చాలామంది ఇంజనీర్స్ సార్ అందరూ, వీళ్ళందరూ కూడా ఏంటంటే 10th దాటి ఇంటర్మీడియట్ అన్నీ చేయడానికి మీకు మేము రుణపడి ఉన్నామని సభాముఖంగా చెప్తున్నారు సార్ అందరూ. భగవంతుడు పంపించాడని ఇందాక కూడా నేను చెప్పాను సార్. మీకు తెలియని విషయం ఒకటి చెప్తానండి. శ్రీ చైతన్య కాలేజెస్కి వాళ్ళు ఏంటంటే ఓన్ బిల్డింగ్స్ ఉండవు. ఎవరైనా కానీ మీలో ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే అఫ్కోర్స్ నాకు తెలుసు, అది వాళ్ళు ఏంటంటే బిల్డింగ్స్ కట్టిస్తే వాళ్ళు 10 to 15 years అగ్రిమెంట్ ఇస్తారు.
స్క్వేర్ ఫీట్కి 15 రూపాయలు 17 రూపాయలు, హైదరాబాద్ అటువంటి బెంగళూరు సిటీల్లో 30-35 రూపీస్ ఇస్తారనమాట. ఒకరోజు నేను కలవడం జరిగితే సిఎస్ రావు గారని శ్రీ చైతన్య కాలేజ్ సిఇఓ కమ్ చైర్మన్ అనమాట. రీసెంట్గా ఆయన చనిపోయారు. మీరు అందరు శ్రద్ధగా అయినండి దయచేసి ఒక్క మాట. సార్ ఎవరో ఎప్పుడో చెన్నూరు అని చెప్పి గెస్ట్ లెక్చరర్గా పోయారంట. అక్కడ ఎవరు సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటే, సార్ ఏంటంటే అక్కడ ఉంటే ఆ రోజు ఆ సార్ రాకపోతే రమా కనీసం ఏంటంటే సార్ గెస్ట్ లెక్చరర్గా శ్రీ చైతన్య కాలేజెస్లో మ్యాథ్స్ చెప్పని పోయారంట. అప్పుడు దాకా వాళ్ళు ఎవరో ట్రిగ్నామెట్రీ చెప్తుంటే మ్యాథ్స్ మామూలుగా ఏంటంటే శ్రీ చైతన్య రత్నం ఇట్లా ఏంటంటే ఎంఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళకి ఏదో తక్కువ శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి ఏదో అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, అటువంటి వాళ్ళు చెప్పుకుంటారు. సార్ తీసుకున్నారంట బాలగురునాథం చెన్నూరు అని చెప్పి. ఈ క్లాస్ తీసుకుంటే సార్ ట్రిగ్నామెట్రీ అక్కడ ఉండే పిల్లలు అందరు స్ట్రైక్ చేశారంట. ఈయన గెస్ట్గా వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయాడు, ఆయన ఏదో లేకపోతే ఈయన క్లాస్ తీసుకోమంటే, అంటే మీరు చెప్తున్నారు కదా. లేదు సార్ కూడా చెప్పుకున్నారో లేదో నాకు తెలియదు. సారది మేనపూరు, నాడికాడ మండలం మేనపూరు. ఆయనకి మాకు 3 కిలోమీటర్ల దూరం. మాది కోనేటి రాసుకోవడం సొంతూరు. తర్వాత మేము నాడిపేటలో సెటిల్ అయ్యింది. సార్కి మా నాన్నకి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బట్టి నేను మా నాన్న ఇక్కడ చెన్నూరులో జరిపించాను. ఆ సార్ వల్ల బాగానే చదువుకొని బాగానే ఉన్నాను. నా పేరు శేఖర్ రాజు, మా మిసెస్ హేమలత, మా పెద్ద అబ్బాయి కుమార్ రాజా, రెండవ అబ్బాయి భానుప్రకాష్. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేరు ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి జాబ్ చర్చింగ్లో ఉన్నాడు, బీటెక్ అయిపోయింది. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గురువులకి పాదాభివందనం. ఇక్కడ ఎదురుగా ఆశీనులైనటువంటి మిత్రులందరికీ అభినందనలు. ఇందాక రాధాకృష్ణ చెప్పింది మాత్రం 100% కరెక్ట్. బాలగురునాథన్ సార్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఏంటంటే లెక్కలంటే ఒక భయం. సార్ వచ్చాక ఆ భయం పోయి ఇంట్రెస్ట్ పెరిగింది, లెక్కల మీద, మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సో దానివల్లే సార్ నిజం సార్, అది 100% చెప్తున్నాం మేము వేదిక మీద. అది మీ ముందని కాదు, మేము కూడా మాట్లాడుకుంటాం చాలాసార్లు. మేము ఈవెన్ త్రూ ఫోన్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం మీ గురించి. సో ఇది ఏంటంటే ఆ భయం పోగొట్టారు, ఇంట్రెస్ట్ పెంచారు. దానివల్లే మేమేంటంటే ఇంజనీరింగ్ పాస్ అయినా కూడా నేను ఫస్ట్ డిప్లొమా చేశాను, దాని తర్వాత బీటెక్ చేశాను, దాని తర్వాత ఎంబీఏ చేశాను. సో ఎర్నింగ్ మేక్స్ లెర్నింగ్. సో మనం డబ్బులు సంపాదించాలంటే చదువుకోవాలి. సో అది మనకి సంపాదన పెరుగుతుంది దానివల్ల అంటే చదువుకుంటూ ఉంటాం. సో నేను జాబ్ చేసుకుంటానే చదువుకున్నాను అది తర్వాత. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి నా పేరు చిరమన నాగప్రకాష్. సో మా చెన్నూరే. నా భార్య పేరు పద్మ, కొడుకు పేరు మోహిత్. అతను ఎన్ఐటి తిరుచిలో మెకానికల్ బీటెక్ కంప్లీట్ చేసి సో భారత్ పెట్రోలియంస్లో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాడు. 1 month బ్యాకే జాయిన్ అయ్యాడు. భోపాల్లో ప్రజెంట్ వర్కింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. దేర్ అండ్ మీకు సిలిండర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మన ఇళ్ళలో ఉండే డొమెస్టిక్ సిలిండర్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ మా కంపెనీలో తయారవుతాయి. మా కంపెనీ నాది కాదు, మా ఓనర్స్ది. సో దాని తర్వాత మన ఇండస్ట్రీస్ సంబంధించిన సిలిండర్స్ అన్నీ కూడా అక్కడ తయారవుతాయి. సో నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్స్ మీ వెహికల్స్ కానీ వీటికి ఏమైనా ఉండేవి సిఎన్జి సిలిండర్స్, ఎల్పిజి సిలిండర్స్కి అభినందనలు. నా పేరు ఆకాశం గురుప్రసాద్, నా భార్య పేరు ప్రమీల. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి బీఎస్సీ నర్సింగ్ చేసి జాబ్ చేస్తున్నాడు, ఇంకో అబ్బాయి బీకామ్ చేస్తున్నాడు. పేరు గురు లోకేష్, గురు పూర్ణేష్. నేను గూడూరులో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తాను. బాలగురవయ్య, సురేంద్ర. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు
జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి బాలగురవి గారు అయితేనేమి, పైడి కోటేశ్వరరావు గారు అయితేనేమి, అల్లి రమేష్ గారు అయితేనేమి, అదేవిధంగా సహచర మిత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీరెంతో కృషి చేయడం మనకు ఎంతో గర్వకారణం. వారి నుంచి ఆ తలంపు రాకపోతే ఈనాటి ఈ కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయంగా జరిగేది కాదని నేను భావిస్తున్నాను. వారి యొక్క ఆలోచనలో భాగంగానే మనం అందరం కూడా 37 సంవత్సరాల తర్వాత కలుసుకునేటువంటి అవకాశం, ఒకరినొకరు పరిచయం చేసుకునేటువంటి అవకాశం లభించిందని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన రాధాకృష్ణ రెడ్డి గారు చెప్పారు. రాధాకృష్ణ రెడ్డి గారు మీరు రాధాకృష్ణ రెడ్డి గారు సార్ అనడం సారి మీరు ఒకటి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో రసాయనిక ఎరువులతో సంబంధం లేని పోషక ఆహారాన్ని తయారు చేసి ఈ సమాజానికి నేను ఎంతో తోడ్పాటునివ్వాలా, నా వంతు బాధ్యతగా సహకరించాలా అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను ఒక 100 ఎకరాల పొలంలో అలాంటి పంటని దిగుబడి తీసుకుంటూ అవసరమైతే నష్టాలతో కూడా వ్యవసాయాన్ని కొనసాగిస్తానని చెప్పినటువంటి అటువంటి వ్యక్తి, విద్యార్థి, మన సహచర విద్యార్థి అయినందుకు మనకు ఎంతో గర్వకారణం. అంతేకాకుండా దాతృత్వంలో మహాశక్తిలాగా ఇప్పటి వరకు అనేక పర్యాయాలుగా మనల్ని రాత్రికి డిన్నర్ వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించడం, ఎన్నో విధాలుగా మీకు తోడ్పాటుగా ఉంటాను, మీకు సహకరిస్తాను, మన విద్యార్థులకు నేను ఇక నుంచి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పినటువంటి మన ఎద్దల నరేందర్ రెడ్డి గారు దాతృత్వంలో చాలా ముందుగా ఉంటారని మన రాధాకృష్ణ రెడ్డి గారే మనందరి ముందు పరిచయం చేశారు. వారు కానీ ఇకపోతే మన రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా వ్యవసాయ రంగంలోనే కాకుండా వారికి పొలిటికల్గా ఉన్నటువంటి సంబంధాలతో కొంతమేర చాలా వరకు చాలామందికి ఉపకరిస్తూ సహాయపడుతూ ఉన్నటువంటి వాళ్ళు.